హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. ఈరోజు బంగాళదుంపల వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను 1 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. ఫస్ట్ దీనిపై ఉండే తొక్క మొత్తం తీసేసి కుక్కర్లో వేసి 2 విజిల్స్ రానివ్వాలి. బంగాళదుంపలు ఉడికిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా దుంప చెదిరిపోకుండా ఉండాలండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజు ముక్కలు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేగాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఒకసారి కలిపి దానికి సరిపడా ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క చెదిరిపోనివ్వకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రేఖలు, మీ రుచికి తగినంత కారం వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన బంగాళదుంప ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువగా వేగనివ్వకూడదండి. వెల్లుల్లికి ఉన్న ఫ్లేవర్ పోయి కారం మాడిపోతుంది. అంతేనండి, బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సాంబార్ అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.